హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏంటి మినపట్టు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏమి కాదండి, మా డాడీ గారు ఈ మధ్యన అయితే అడగడానికి నన్ను భయపెడుతున్నారనమాట. మా వాళ్ళందరూ అదే అంటారు, తాతకి మేమందరం జడుస్తాము, నీకు మాత్రం తాత అయితే జడుస్తారు, నువ్వు అందరిని భయపెడతావు అనేసి మా అబ్బాయి వాళ్ళు అన్నారనమాట. ఎందుకు ఈ మధ్యన అయితే సాయంత్రం ఎప్పుడు స్నాక్స్ అలా చేస్తూ ఉండేదాన్ని ఏదోటి. ఈ మధ్యన అయితే అసలు చేయట్లేదు ఏమీ కూడాను. మా మేనకోడలు కూడా దెబ్బలాడుతుంది, ఇంటికాడ ఉండి ఏం చేస్తున్నావు ఏమీ చేయకుండా అనేసి. ఇంకా అంత ముందు రోజు అయితే మినపపిండి రుబ్బి దిబ్బరట్లు అయితే వేసాననమాట, బెల్లం పానకం చేసి. అయితే ఇంకా మర్నాడు పొద్దుట అయితే మా నాన్నకి ఇడ్లీ ఇష్టం ఉండదు, ఎక్కువ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసినట్టు తింటాడు. ఇంకా రోజు ఇడ్లీ అయితే అయిపోయినాయి, ఇడ్లీ అయిపోతానంటే మా నాన్న నాకు అట్టయ్యి రాత్రి వేసినట్టు అన్నారు. ఇంకా అడిగేసరికి కాదనలేక మంచి మూడ్లో ఉన్నట్టున్నాను, సరే అని వేసి ఇచ్చేసానమాట. పచ్చడి నూనె వేసి అట్టయితే వేసి ఇచ్చాను. ఇంకా పొయ్యి స్టోరీ అయితే వచ్చి కొంతమంది అయితే చూసి ఈ ఐడియా అయితే బాగా నచ్చింది, ఇలా కూడా వంట చేయొచ్చా అని అన్నారనమాట. నేను పొయ్యిలో గిన్నెలు దూరిపోతున్నాయని గ్యాస్ అయితే పెట్టాను అనమాట, పైన రింగు. ఇంకా అది పెడితే మా మరదలో కుక్కర్ కూడా పెట్టి యూజ్ చేసుకుంటుంది. కుక్కర్లో పప్పు మీద అదే పొయ్యి మీద ఉండింది అయితే బాగా టేస్ట్గా బాగుంటుంది వదిన అనేసి. ఇంకా కొంతమంది అయితే నన్ను అడిగారనమాట, పొయ్యి మీద కుక్కర్ ఎలా పెడుతున్నారు, ఎలా వంట చేస్తున్నారు అనేసి. అందుకే ఈ వీడియో అయితే పెట్టానమాట. ఒకప్పుడు పొయ్యి మీద చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు అంతా గ్యాస్లు వచ్చాక పొయ్యిల జోలు పెద్ద వెళ్ళట్లేదు. ఎవరన్నా ఒకళ్ళిద్దరు చేసినా మనం ఏమనుకుంటున్నామంటే అనిపిస్తున్నారు వాళ్ళు ఇంకా పొయ్యి మీద వంట చేస్తున్నారని ఒక్కోసారి అయితే నవ్వుకునే వాళ్ళము. కానీ ఇప్పుడే అది ఆ టైం మనకు వచ్చిందనమాట, గ్యాస్ ఇబ్బంది వల్ల ఇంకా అందరూ పొయ్యిలు అయితే యూజ్ చేస్తున్నారు. ఇంకా మేము కూడా అయితే పొయ్యి అంటేస్తుందనమాట. మా మరదలకి కొంచెం ఫస్ట్ నుంచి కూడా పొయ్యి అంటే ఇష్టం, తనైతే కూర్చొని వంట చేసుకోవచ్చు అనుకుంటుంది. ఇంకా సడన్గా నేను ఈ బిర్యానీ బాక్సులు చూసి, ఒకప్పుడు ఎవరింట్లోనూ గ్యాస్ లేకపోతే ఆశ్చర్యపడేవారు, ఇప్పుడు పొయ్యి లేకపోతే ఆశ్చర్యపడాలన్నమాట. నేను ఈ సడన్గా ఈ బిర్యానీ బాక్సులు చూసి మా తమ్ముడు ఏంటి బిర్యానీ తీసుకొచ్చాడు, ఈ టైంలో తెచ్చాడంటనే చూసి స్టన్ అయ్యానమాట. అందులో ఒకటి కాదు 2 బాక్సులు తీసుకొచ్చాడని. ఎందుకంటే మా తమ్ముడు అసలు బయట నుంచి ఏమీ తీసుకురాడు, మమ్మల్ని కూడా ఎప్పుడు ఎక్కడికైతే కూడా తీసుకెళ్ళడనమాట. ఏదైనా చేసుకుంటే ఇంట్లోనే చేసుకుందాము, ఇంట్లోనే మంచిది అని అన్నీ తీసుకొస్తాడు ఇంట్లోనే చేస్తానికి. ఒకవేళ తను కూడా బాగా చేస్తాడు, మేమైనా అందరం బిర్యానీ చేస్తామన్నమాట, మా మదర్ కూడా చేస్తుంది. ఇంక అందుకని బయట నుంచి అయితే తీసుకురాడు. అలాంటి సడన్గా బాక్సులు తీసుకొచ్చేసరికి ఏం బిర్యానీ తీసుకొచ్చాడు అనుకున్నాము. అయితే చిమ్లీ చేస్తున్నారంట, ఇలా చేసి బిర్యానీ బాక్స్లో పెట్టి అమ్ముతున్నారు, చాలా బాగుంది, వేడిగా మిల్లు కాడికి వెళ్ళానని తెచ్చాను అన్నాడు. నేనైతే బియ్యం రైస్ చూసి ఇంకా బాక్సులు చూసి ఏమన్నా శాంపిల్ కోసమైనా తెచ్చాడేమో అనుకున్నాను. అయితే ఈ బియ్యం రైస్తో సరుకులు అయితే తీసుకొచ్చాడండి, కారానికి సంబంధించిన మసాలా సరుకులు అవిని. అలాగే మా మేనకోళ్ళు కూడా స్కూల్లో బిర్యానీ చేసి తీసుకురమ్మని చెప్పిందండి వాళ్ళ నాన్నకి, ఫ్రెండ్స్ అందరికీ. ఇంక అందుకని ఇంట్లో కూడా బిర్యానీ చేసి మటన్ దమ్ బిర్యానీ చేసి అయితే తీసుకెళ్ళారు మామూలుగా వండుకుని తర్వాత రోజు. ఇంక ఈ సంచిని ఆ బిర్యానీ బాక్స్లు చూసి అలా అనుకున్నాను. ఒకప్పుడైతే చిమ్లీ ఇంట్లోనే మా అమ్మన్నగా చేసేదనమాట. ఇప్పుడు మనకు అంత ఒళ్ళొంగదు కాబట్టి అదంతా చాలా పని అనమాట, తొక్కడం అదంతాను. అయితే మిల్ దగ్గర చాలా బాగుందని తీసుకొచ్చాడు, తింటే కూడా చాలా మంచిదని హెల్త్కి.